హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వర్క్ వచ్చి స్పిండిల్ షింక్లో స్పిండిల్ కట్ అయిపోయింది. స్క్రూ వచ్చేసి హెడ్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు దానికైతే బోల్ట్ కట్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము. వేరే స్పిండిల్ తెచ్చినాము, దీన్ని ఓపెన్ చేసేసుకున్నాము. వేరే స్పిండిల్ అయితే సెట్ అయిపోయింది, ఏం ఇబ్బంది ఏం లేదు. దానికి స్క్రూ కావాలా కంపల్సరీగా అంటే మన దగ్గర స్క్రూలు ఉంటే ఒక స్క్రూ సెట్ చేసినాము, ఓకే సెట్ అయ్యింది. దీనికి స్పిండిల్ ఎట్లా వేసుకోవాలంటే నీళ్ళు మనము ట్యాంకు వాల్ ఆఫ్ చేసిన అవసరం ఏమి ఉండదు. ఇట్లా ఒక బౌల్ పెట్టేసి వాటర్ అనేది బయటకు రాకోకుండా బౌల్ పెట్టేసి మనం స్పిండిల్ని తీసేసి మామూలు ఇట్లా స్పిండిల్ బిగించుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీనా మీరైనా చేసుకోవచ్చు. దీన్ని ఏం పెద్ద ఇబ్బంది అవసరం ఏం లేదు. ప్లంబర్ రావాలా అయినా చేయాలా అనేది అవసరం లేదు. ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీ అయితే మీరే చేసుకోవచ్చు. ఇట్లా ఒక బోల్ట్ వస్తుంది, బోల్ట్ ప్లస్ వాచర్ ఫిట్టింగ్ చేసేసిన అనుకోండి, ఇంకా లీకేజ్ ఏమి లేదు, పర్ఫెక్ట్ అయిపోతుంది పని. మళ్ళీ వచ్చేసి మనం ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఇప్పుడు మీకు కట్ అయిపోయింది, ఎవరు లేరు అనే పరిస్థితిలో ఇట్లా స్పిండిల్ ఒకటి వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్